మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై అది కూడా చెప్తా. జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా సెటైర్లు. జగన్ ఉదయం 11:30 గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిపోతారండి. ఇది నాకు అర్థం కాల. నాకు ఏంటో మరి హైకోర్టు నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ జగన్ గారు, నేను ఒక సందర్భంగా చెప్తాను. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి, ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళాడండి. తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ కాదుగా. అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు, విపరీతంగా వచ్చారు. అక్కడ మా పార్టీ లేదు, నిజంగా చెప్తున్నా. లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా, ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు. వేల మంది వచ్చారు. మేమన్నా తీసుకొచ్చామా వాళ్ళని? వాళ్ళని పట్టుకొచ్చామా? రమ్మని మేమన్నా పిలుపునిచ్చామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు. దానికి పోలీసులు దాని మీద యాక్షన్, దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎంత మనం చూస్తున్నాం. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్లినా, తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మీరు అసూయపడితే లాభమయ్యా? ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన్ని చూడాలనే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అది వేరే అంశం అనుకోండి. అయితే ఇంకోటి కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు, ఆయన అధికారం లేకపోవచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. Z+ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులే రిలీజ్ చేస్తారు, మేం కాదు. రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూలే ఇచ్చారు.